వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కొత్త డిజైన్ తీసుకొచ్చాను. మనము ఎప్పటిలాగే చేసుకునే బీడ్స్ తోటే, ఇగో వీటితోటి ఇవి కొంచెం ఇలా ఉంటాయి, కోన్ షేప్లో ఉంటాయి ఈ బీడ్స్, చూసారు కదా. వీటితోటి చేశాను నేను. ఈ బీడ్ వచ్చి భలే డిఫరెంట్గా బాగుంటుందండి. ఇవి ముట్టుకుంటే కూడా మంచి స్మూత్గా ఉంటాయి. ఇవి బాగుంటాయి బీడ్స్. కాదు చిన్న బీడ్స్, చూసారు కదా, మన వేలి గీత అంత కూడా లేదు, చిన్న బీడ్స్ అన్నమాట. వీటితోటి ఒక డిజైన్ అయితే చేసుకున్నాము, ఓకేనా. వీటితో పాటు ఇలాంటివి ఈ షేప్ కానీ లేదా ఈ సైజు, ఓకేనా. ఇవి కొన్ని బీడ్స్ తీసుకోండి. ఇంకా టాజిల్స్, వాటితో పాటు ఇగో ఫ్లవర్ క్యాప్స్, ఇలా ఇవి ఏవైనా సరే తీసుకోవచ్చు, ఓకేనా. కాటన్ థ్రెడ్ వచ్చి 4 లైన్స్ తీసుకోండి, సరిపోతుంది. తీసుకొని శారీ పైన 2 ఇంచెస్ ఒక్కొక్కటి డాట్స్ పెట్టుకోండి. 2 ఇంచెస్కి డాట్స్ పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ దగ్గర డాట్ దగ్గర నీడిల్ కుచ్చేసి టై చేసేసుకోండి. థ్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బీడ్ ఉంది కదా, ఇది ఈ లావుగా ఉన్న సైడ్ నుంచి కూర్చోండి. ఆ తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకొని పక్కనే ఒకసారి ఏం చేస్తారంటే ఇలా పెట్టి చూసుకోండి, ఓకేనా. ఇలా పెట్టి చూసుకొని ఎంతవరకు వచ్చిందో చూసి అంతవరకు నీడిలు శారీకి కుచ్చేసి మళ్ళీ ఇలా వెనక్కు తీయండి. ఇదే బీడ్ లోపల నుంచి వెనక్కి తీయండి ఇలా, ఓకేనా. తీసిన తర్వాత మళ్ళీ ఇది ఇంకొక బీడ్ తీసుకొని ఈసారి సన్నగా ఉన్న వైపు నుంచి కూర్చోండి ఇలా. ఆ తర్వాత ఇది కూడా ఇలా పెట్టి చూసుకోండి, ఇలా వచ్చేటట్టుగా చూసుకొని శారీకి కుచ్చేసి ఇలా వెనక్కు తీయండి, ఓకేనా. తీసిన తర్వాత మళ్ళీ ఇది పైకి శారీ పైకి కూర్చోండి ఇలా కుచ్చేసి మళ్ళీ ఇదే బీడ్ లోపల నుంచి నీడిల్ కిందకి తీసి ఈ ఫ్లవర్ క్యాప్ తీసుకోండి. ఆ తర్వాత టాజిల్ తీసుకోండి, ఒకటి తీసుకొని ఒక వైపు నుంచి కుచ్చేసి ఈ ఫ్లవర్ క్యాప్ లోపల నుంచి పైకి తీసి దీనిని ఇలా గట్టిగా, అంటే కొంచెం ఇలా వచ్చేటట్టుగా, లూజ్ లేకుండా వచ్చేటట్లుగా చూసుకొని పైన బీడ్కి దాంతోపాటు శారీ కూడా కుచ్చేసేయండి ఇలా, ఓకేనా. ఇలా నీట్గా వచ్చేటట్టుగా చూసుకోండి, ఎక్కడా కూడా మనకి చిక్కుబడకుండా చూసుకోవాలి. ఇక్కడ నాకు దారం వచ్చేసినట్టుంది, దారమే ముడిపడుతుంది కదా, అలా పడిందనమాట. అలా ముడిపడకుండా కొంచెం జాగ్రత్తగా చిన్నగా చేసుకోండి. ఈ టాజిల్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఓకేనా. కొంచెం టైట్గా లాగితే మనకు అది స్టిఫ్గా నిలబడితే బాగుంటుంది అనమాట, ఓకేనా. ఇలా స్టిఫ్గా నిలబడేటట్టుగా చూసుకొని కాస్త సరి చేసుకొని ఆ తర్వాత ఈ మధ్యలోనే బీడ్కి మరియు శారీకి మధ్యలో ఉన్న థ్రెడ్కి ముడేసేయండి. ముడేసి ఇలా పీకో లోపల నుంచి నీడిల్ బయటకు తీసి కట్ చేసుకోండి, అంతే. చాలా చిన్న డిజైను, చిన్నగా చేసుకునేటువంటి సింపుల్ డిజైను, ఓకేనా. ఇది 2 ఇంచెస్కి చేస్తే దూరంగా ఉంటుంది, దగ్గరగా చేసుకుంటే కాస్త దగ్గరగా వచ్చి చూడటానికి కూడా బాగుంటుంది అన్నమాట, ఓకేనా. ఇలా అయితే ట్రై చేయండి, మనకి డిజైన్ చాలా బాగా వస్తుంది. 1 ఇంచ్కి ట్రై చేసినా పర్వాలేదు, 2 ఇంచెస్కి చేసుకున్నా కూడా పర్వాలేదు, డిజైన్ అయితే బాగుంటుంది, ఓకేనా. మీకు ఇంత గ్యాప్లోనే నచ్చలేదు అనుకోండి, మధ్యలోనే ముడేసేసి ఓకేనా. ఒక చిన్న ఈ బీడే, సేమ్ ఇదే బీడే తీసుకొని, చిన్న బీడ్ లేదా గోల్డ్ కానీ వైట్ కానీ చిన్న బీడ్ ఒకటి తీసుకొని, ఓకేనా, దీనిపైకి కుచ్చేసి
ముడేసుకుంటే చాలు. అంటే దూరంగా ఉంది, అంత దూరమా అనేసి కొంతమంది అంటారు కదా, అలా అనే వాళ్ళ కోసం అయితే మనం ఇలా మధ్యలో ఒకటి యాడ్ చేయొచ్చు. ఓ ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. ఇక్కడ చిన్న ప్లేస్ వస్తుంది. హై భలే వచ్చింది. దీనికి డ్రాప్ పెడదాం అనుకున్నా, అందుబాటులో డ్రాప్ లేదు, అన్నీ పూసలే ఉన్నాయి. డ్రాప్ ఉన్నట్టయితే నాకు బాగుండేది. అయినా ఇది కూడా బాగుంది కదండి, ఇలా అయినా చేసుకోవచ్చు. మధ్యలో ఇదిగో ఈ మధ్యలో ఒక పూస పెట్టా కదా ఇక్కడ, దాని పూసలు ఇదైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇగో ఇలా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటా, ఖాళీగా ఉండకుండా ఇక్కడ ఏది పెడితే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా అనేసి ట్రై చేస్తూ ఉంటా. నాకు ఐడియా వస్తే వదిలిపెట్టాను, దీని ఫోటో పెట్టుకొని ఏదైనా డిజైన్లో యూజ్ చేసుకుంటాను. షాప్ ఆమె కాల్ చేస్తుంది, చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో మంచి డిజైన్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి డిజైన్స్ ఇంకొన్ని చేసుకుందాము, ఓకేనా. ఇవి బీడ్స్ లేస్లోనే యాడ్ చేసుకోవచ్చు, లేదనంటే ఇలా 2 ఇంచెస్కి ఒకటైనా చేసుకొని ట్రై చేసుకోవచ్చు, ఓకేనా. నేను శారీ మొత్తం చేయట్లేదండి, ఎందుకనంటే ప్రస్తుతానికైతే ఫాల్ పీకో శారీస్ తప్ప నాకు ఈ కుర్చీలకి ఇంకేమీ రాలేదన్నమాట. ఎందుకనంటే చెప్పా కదా, బొటిక్ ఆమె యూఎస్ వెళ్తుందనేసి తన ఆ పనిలో ఉంది. శారీస్ ఇంకా ఆర్డర్ పట్టుకోలేదు, ఉన్నాయి కానీ కొంచెం గ్యాప్ వస్తుంది.
అందుకోసం అనేసి ఇక అక్కడప్పుడు ఒకటి ఇలా ట్రై చేస్తున్నాను. మనకి శారీస్ వచ్చినప్పుడు ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఫోటో తీసి పెట్టుకుంటా, మంచి శారీస్ వస్తాయి కదా పట్టు చీరలు అవి ఇవి కుట్టడానికి, అప్పుడు ఇవి యాడ్ చేసేస్తా, అయిపోతుంది. డిజైన్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వచ్చిన తర్వాత చేయటం చాలా ఈజీ. బాయ్.